ఆయన ఎలా ఉన్నారు? సో ఎవరెవరైతే మ్యాథమెటిక్స్ రేపు బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయబోతున్నారో, బెటర్మెంట్ అయితే ఆప్షనే లేదు, మీరు 100 మార్క్స్ దానికి ప్రిపేర్ అవుతారు. అండ్ సప్లిమెంటరీ వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ టైం ప్రిపరేషన్ సరిగ్గా లేకో లేదా వేరే రీజన్ వల్ల మీకు పేపర్ మిగిలిపోయినా ప్రాబ్లం ఏం లేదు, మీరు కూడా బెటర్మెంట్ వాళ్ళతో సమానమే. కాబట్టి మీరు కూడా 10% మార్క్స్ 100 మార్క్స్ని గెయిన్ చేసుకునే విధంగానే ఈ ఎగ్జామ్స్ దానికి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీరు ప్రిపేర్ అవ్వడమే పాస్ అవడానికి ప్రిపేర్ అయ్యారనుకోండి, ఓకేనా, మార్క్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి 10% మార్క్స్ని గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 80% అబోవ్ మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. క్లియరా? దాంట్లో కోర్స్ స్ట్రక్చర్లో కనుక తీసుకున్నట్టయితే దీనిలో ఆల్రెడీ నేను చెప్పాను, 3 గెస్ట్ పేపర్స్ని కూడా క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాం. సో దట్ దీని ద్వారా మీకు సిలబస్లో ఉన్న మోడల్స్ అన్ని కవర్ అయ్యే విధంగా. రెండోది 2 మార్క్స్ 1 మార్క్, ఈ రెండింటికి కూడా మీకు ఆప్షన్ దట్ ఈస్ చాయిస్ లేదు. కాబట్టి వాటి యొక్క ఎడిషనల్ క్వశ్చన్స్ కూడా అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా మీరు కోర్సులో కనుక పక్కన చూసుకున్నట్టయితే పీడిఎఫ్స్ అని కనబడుతుంది. అక్కడికి వెళ్తే దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు కనబడతాయి. క్లియరా? నౌ ఈ రోజు డిస్కషన్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ గెస్ట్ పేపర్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ని క్లియర్ కట్ గా డిస్కస్ చేస్తాం. జాగ్రత్తగా చూసుకోండి. దీని తర్వాత 4, 2, 1 క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. రెండోది, ఈ ప్రిపరేషన్లో మీకు మార్క్స్ పెరగాలి, మంచి మార్క్స్ రావాలి అనుకుంటే మీరు డైరెక్ట్లీ ఆఫ్లైన్ సెంటర్లో వచ్చి నేర్చుకునే ఆప్షన్ లేదు. కాబట్టి ఎలా అయితే ఆఫ్లైన్ సెంటర్లో ఒక షెడ్యూల్ ప్రకారం, టైం టేబుల్ ప్రకారం ఎలా అయితే కంప్లీట్ చేసుకుంటారో, చూడకుండా ఎగ్జామ్స్ రాస్తూ మీరు ప్రిపరేషన్ ఎక్కడి దాకా ఉంటుందని చెక్ చేసుకుంటూ ఉంటారో, ఈ ఆన్లైన్ ప్రిపరేషన్లో కూడా సేమ్ అదే ప్యాటర్న్ని అలవాటు చేసుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మార్నింగ్ నువ్వు 7 o'clockకి కూర్చున్నావు అనుకోండి, మార్నింగ్ షెడ్యూల్లో మ్యాథ్స్ చేసుకుంటే దానిలో షెడ్యూల్లో భాగంగా రోజుకో చాప్టర్ కంప్లీట్ చేసుకోవడం, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లియర్లీ నేర్చుకోవడం. రెండోది, అది ప్రాపర్లీ వచ్చిందా లేదా అనేది క్వశ్చన్ రాసి దాని యొక్క ఆన్సర్ని నువ్వే ట్రై చేస్తూ మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవడం, ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. దెన్ ఓన్లీ మీకు దీనిలో కాన్సెప్ట్ అన్ని కూడా పర్ఫెక్ట్లీ వస్తాయి. అండ్ హెన్స్ రేపు బెస్ట్ రిజల్ట్ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నౌ లేట్ చేయకుండా ఈరోజు క్లాస్ దానిలోకి వెళ్దాం. దానిలో ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే దట్ ఈజ్ మీకు 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా 33rd క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. దీనిలో మీకు 2 సెట్స్ ఇచ్చేసాడు, ఫస్ట్ సెట్, సెకండ్ సెట్. అయితే వాటి మధ్యలో ప్లస్లు మైనస్లు ఇచ్చాడు. ఓకేనా? నా ఇక్కడ సెట్ ఇచ్చేటప్పుడు 2 పద్ధతుల్లో ఇవ్వచ్చు. ఓకేనా? ఒకటి, సెట్ ఈజ్ ఈక్వల్ టు కంటైనింగ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, దట్ ఈస్ 4, 5, 6, 7 అండ్ సో ఆన్. ఇలా కనుక ఇచ్చినట్టయితే ఎలిమెంట్ సెట్ అంటారు. వేరాస్ ఇదే ఫంక్షన్ ని నేను డిఫైన్ చేసుకున్నప్పుడు 4, 5, 6, 7 ఇలా కనుక చూపించుకుంటూ వెళ్ళినట్టయితే వాటిల్ని ఆర్డర్డ్ పెయిర్ సెట్ అంటారు. వాటిల్లో మనం డొమైన్స్ ని బేస్ చేసుకుని ఏవైతే కామన్ డొమైన్స్ ఉన్నాయో వాటిల్ని ముందు సెలెక్ట్ చేసుకుని వాటికి మాత్రమే ఈ ఆపరేషన్ అప్లై అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీకు ఇచ్చిన దానిలో కనుక ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఎఫ్ అనే సెట్ ని డిఫైన్ చేసుకున్నప్పుడు 4, 5, 5, 6, 6, -4 అని డిఫైన్ చేశాడు. వేరాస్ జీ సెట్ వచ్చేటప్పటికల్లా 4, -4, 6, 5 అండ్ 8, 5 ఇవి దీనిలో డిఫైన్ చేయబడిన ఆర్డర్డ్ పెయిర్స్. దీనిలో జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఎఫ్ అనే ఫంక్షన్, జీ అనే ఫంక్షన్ కి మీరు ఏ ఆపరేషన్, అది ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఏదైనా కానివ్వండి, అది అప్లై చేయాలి అంటే వాటి యొక్క కామన్ డొమైన్స్ ఉండాలి. సో దీనిలో తీసుకుంటే 4, 4 కామన్ డొమైన్స్ ఉంది, 6, 6 కామన్ డొమైన్స్ ఉన్నాయి. అవునా? అంటే ఎఫ్ జీకి మీకున్న కామన్ డొమైన్ సెట్ వచ్చేటప్పటికల్లా 4, 6. కాబట్టి మీరు చేసే ఈ ఆపరేషన్స్ అన్ని కూడా వాటి యొక్క ఇమేజెస్ కి, అంటే ఈ 4కి మాత్రమే అప్లై అవుతుంది. 5, 6 కి కానీ 8, 5 కి కానీ అవి అప్లై అవ్వవు. క్లారిటీ వచ్చిందా? 2 ఫంక్షన్స్ ఒకదాంతో ఒకటి ఆర్డర్డ్ పెయిర్ సెట్స్ ఫామ్ లో ఎక్స్ప్లెయిన్ చేయబడినప్పుడు మనం వాటి మధ్యలో ఏ ఆపరేషన్ ని అప్లై చేయాలి అన్నా కూడా అవి వాటి యొక్క కామన్ డొమైన్స్ ఉన్న వాటికి అండ్ హెన్స్ దాని యొక్క ఇమేజెస్ కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి. కాన్సెప్ట్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నో ప్రాబ్లంలోకి వెళ్దాం. సో దాని యొక్క క్లియర్ కట్ సొల్యూషన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, జాగ్రత్తగా చూసుకోండి. ముందు గివెన్ డేటా దట్ ఈస్ బోత్ ద సెట్స్ ని జాగ్రత్తగా రాసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది 8 మార్క్స్ కి 8 మార్క్స్, నాట్ ఈవెన్ హాఫ్ మార్క్ కూడా మిస్ అవ్వకుండా
నువ్వు ఎలా రిప్రజెంట్ చేస్తే 8 మార్క్స్ వస్తాయో అదే దానిలో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మందికి పేపర్ ప్రజెంటేషన్ కూడా ప్రాబ్లం ఉంది. అది ఉండకూడదు అనుకుంటే కనుక దీనిలో ప్యాటర్న్ ని కూడా రాసే పద్ధతిని కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకో. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఎఫ్ కామా జి రెండింటిని తీసుకున్నాను అండ్ వాటి యొక్క డొమైన్స్, ఎఫ్ యొక్క డొమైన్, జి యొక్క డొమైన్ తీసుకున్నారు. డొమైన్స్ అంటే ఏంటంటే వాటిల్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ ని డొమైన్ అంటారు. నా రెండిట్లో ఉన్న కామన్ డొమైన్స్ ఏంటి? 4, 6. క్లారిటీ వచ్చిందా? నేను ఇప్పుడు ఏం చెప్పాను, ఏవైతే కామన్ డొమైన్స్ ఉన్నాయో వాటి యొక్క ఇమేజెస్ కి మాత్రమే మీరు చేసే ఆపరేషన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. కరెక్టేనా? నో ఫస్ట్ చూసుకోండి, ఎఫ్ ప్లస్ జి. అవునా? 4 యొక్క కామన్ డొమైన్ తీసుకుంటే 5, -4 ఉంది. సో నువ్వు యాడ్ చేసుకుంటే 5 లోంచి 4 పోతే 1 రావాలి. సో ఫస్ట్ దాన్ని తీసుకుంటే 4, 1 సరిపోయిందా? రెండో చూడండి, 6 కామన్ డొమైన్ తీసుకుంటే వాటి యొక్క ఇమేజెస్ -4, 5 ఉన్నాయి. కాబట్టి -4 + 5 అంటే అది కూడా 1 వస్తుంది. క్లియరా? సేమ్ అదే పద్ధతిలో వాటి యొక్క సబ్ట్రాక్షన్ అండ్ 2f + 4g అంటే ముందు 2ని మల్టిప్లై చేయాలి, జీకి వచ్చేటప్పటికల్లా 4ని మల్టిప్లై చేయాలి, తర్వాత వాటి మధ్యలో ఉన్న ఎడిషన్ చేసుకోవాలి. కాబట్టి ముందు 2f కనుక్కున్నావు, తర్వాత 4g కనుక్కున్నావు, వాటి మధ్యలో f + g తర్వాత రాసావు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఇది f + 4 అంటే f అనే ఫంక్షన్ లో ఉన్న కామన్ డొమైన్ లో ఇమేజెస్ కి 4 యాడ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ దానిలో తీసుకుంటే 5 ఉంది, 4 యాడ్ చేసుకుంటే నీకు అది డైరెక్ట్లీ చూసుకోండి 4, 9, 5, 10, 6, 0. క్లారిటీ వచ్చిందా? అండ్ ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దీనిలో కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఇక్కడ మీకు ఇచ్చింది సింగిల్ ఫంక్షన్ f + 4. సింగిల్ ఫంక్షన్ కి అప్లై చేసుకున్నప్పుడు కామన్ డొమైన్స్ యొక్క కంపారిజన్ ఏమీ అవసరం లేదు. ఉన్న డొమైన్స్ అన్నిటికీ కూడా వాటి యొక్క ఇమేజెస్ కి కరస్పాండింగ్ ఆపరేషన్ అప్లికబుల్ అవుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 5, 6, -4 ఉంది. కరెక్టేనా? ఎంత యాడ్ చేయాలి? 4 యాడ్ చేయాలి. 5 + 4 9 సరిపోయిందా? 6 + 4 10 సరిపోయిందా? -4 + 4 0. సింగిల్ ఫంక్షన్ కి అప్లై చేసేటప్పుడు కామన్ డొమైన్స్ ని చూసుకోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ f × g మల్టిప్లికేషన్, f/g డివిజన్. క్యాన్సిల్ అయితే చేస్తాం, లేకపోతే అలాగే వదిలేస్తాం. ప్రాసెస్ అర్థమైందా? అండ్ ప్రాబ్లం యొక్క సాల్వింగ్ జాగ్రత్తగా చూసుకోండి. గివెన్ డేటా జాగ్రత్తగా రాసాం, వాటిల్లో ఉండే డొమైన్స్ ఏంటి, దాని నుంచి కామన్ డొమైన్స్ ఏంటి క్లియర్ గా రాసాం. అండ్ మనకి ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడో వాటన్నిటిని కూడా 1 by 1 నీట్ గా తీసుకుంటూ వచ్చాం. అవునా? ఇలా సాల్వ్ చేసి నువ్వు ప్రజెంట్ చేస్తేనే రేపు నీకు దీనిలో 8 మార్క్స్ కి 8 మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం అర్థమైనట్టేనా? ఆయన ఎలా ఉన్నారు? బెటర్మెంట్ ఎగ్జామ్ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్ తీసుకుని మీరు రాస్తున్న సబ్జెక్ట్స్లో ప్రిపరేషన్లో బిజీగా ఉన్నట్టున్నారు. నో మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే ఎలా అయితే మీకు మార్చిలో జరిగిన బోర్డ్ ఎగ్జామ్ దానికి గెస్ట్ పేపర్స్ని ఇచ్చానో అలాగే ఈసారి మీరు రాస్తున్న సప్లిమెంటరీ లేదా బెటర్మెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ దీనిలో మెన్షన్ చేయలేదు ఇక్కడ బాటనీ, జువాలజీకి సంబంధించిన గెస్ట్ పేపర్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అని మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ దీంతో పాటు సాంస్క్రిట్ ప్లస్ ఇంగ్లీష్ ఈ రెండింటికి సంబంధించిన గెస్ట్ పేపర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రెండోది, ఈ రోజు మెయిన్ సెషన్ వచ్చేటప్పటికల్లా ఏవైతే మీరు గెస్ట్ పేపర్స్ అందిస్తున్నారో ఫస్ట్ టైం దట్ ఈస్ మార్చ్ దానిలో వాటి యొక్క ఆన్సర్స్ రిప్రజెంటేషన్ లో కానీ లేదా ఆన్సర్ ఎలా రాయాలి అది కానీ ఏ పద్ధతిలో రాయాలని కానీ దీనిలో క్లారిటీ లేక మాకు ఫస్ట్ టైంలో మార్క్స్ తగ్గినాయి. కాబట్టి వాటన్నిటిని కూడా బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లో ఓవర్కమ్ చేసుకోవాలి ఎలా, దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా డిస్కస్ చేయండి అని చెప్పి పెడుతున్నారు. యాక్చువల్లీ ఆ ఆన్సర్స్ అన్ని కూడా ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ షార్ట్ టర్మ్ కోర్స్ అనమాట. ఓకేనా? అయితే ఈ షార్ట్ టర్మ్ కోర్స్ ని లాంచ్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఈచ్ సబ్జెక్ట్ కి సంబంధించి షార్ట్ టర్మ్ కోర్స్ యొక్క ఫీజు 3000 గా మెన్షన్ చేయడం జరిగింది. బికాస్ దానిలో కష్టం అంత ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఒక్కో గెస్ట్ పేపర్ లో 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ వీటి యొక్క డిస్కషన్ చేయాలి, వాటికి సంబంధించిన పీడిఎఫ్లు అందించాలి. అండ్ అలాగే 3 గెస్ట్ పేపర్లు. ఓకేనా? ఒక్కో సబ్జెక్ట్ కి 3 గెస్ట్ పేపర్లు వేసుకుంటే మీకు టోటల్లీ 5 సబ్జెక్టులు వచ్చేటప్పటికల్లా 5 3 15 పేపర్లు సబ్మిట్ చేయాలి. ఓకేనా? కాకపోతే దీనిలో చాలా మంది స్టూడెంట్స్ రిపీటెడ్లీ అడుగుతుంది ఏంటంటే, సార్ ఇంటర్ దానికి లక్షలు పోస్ట్ ఆల్రెడీ చదివాం అండ్ ఇప్పుడు మళ్ళీ వేలకు పోసేంత స్తోమత కానీ అది కానీ మా పేరెంట్స్కి లేదు, కాబట్టి ఫైనాన్షియల్లీ సిచ్యువేషన్ టైట్లో ఉంది. సో 3000ని బేర్ చేసి ఈచ్ సబ్జెక్ట్ యొక్క కోర్సుని తీసుకునే స్తోమత మా పేరెంట్కి లేదు అని చాలా మంది స్టూడెంట్స్ డైరెక్ట్లీ ఫోన్ కాల్ ద్వారా లేదా మెసేజెస్ ద్వారా తెలియజేయడంతో ఎస్ ఇది కరెక్టే కదా. కాబట్టి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే బెటర్మెంట్కి సంబంధించి ఈచ్ దట్ ఈస్ మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బాటనీ దట్ ఈస్ బయాలజీ కానీ లేదా సాంస్క్రిట్ కానీ, ఇంగ్లీష్ కానీ వీటికి సంబంధించిన ఏ కోర్స్ అయినా కూడా
ఎట్ ఏ నామినల్ ఫీ ఆఫ్ 799 రూపీస్. మీకు మాక్సిమం నా వల్ల ఎక్కడ దాకా అయితే అవుతుందో అక్కడ దాకా చేసి పెట్టాను. కాబట్టి కోర్స్ని మీకు 799 రూపీస్, లెస్ దాన్ 1000 రూపీస్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ఇంతకుముందు తెప్పిందంతా మీకు ఈచ్ సబ్జెక్ట్ కి 3000 అవుతుందని. ఓకేనా? నో దీంట్లో మీకు కంప్లీట్లీ గెస్ట్ పేపర్స్ వస్తుంది. ఫస్ట్ గెస్ట్ పేపర్ ఏ సబ్జెక్ట్ కి సంబంధించిందైనా యూట్యూబ్లో డైరీగా ఇచ్చాను మీకు ఆల్రెడీ. దానికి సంబంధించి సెకండ్ థర్డ్ గెస్ట్ పేపర్స్, వాటి యొక్క డిస్కషన్స్, పీడిఎఫ్స్, ఆన్సర్ యొక్క సొల్యూషన్స్ యొక్క పీడిఎఫ్స్, వాటి యొక్క డిస్కషన్స్, ప్లస్ అడిషనల్ గా ఇచ్చే 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్, బికాస్ వాటిల్లో చాయిస్ లేదు కాబట్టి ఇవన్నీ కూడా కలుపుకుంటూ మీకు ఈచ్ సబ్జెక్ట్ కి సంబంధించిన షార్ట్ టర్మ్ కోర్స్ కనుక తీసుకున్నట్టయితే దాన్ని తీసుకురావడం జరిగింది. కోర్స్ యొక్క లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో కనబడుతుంది. దానిలో మీరు ఏ సబ్జెక్ట్ అయితే బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ రాస్తున్నారో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు ఆ 799 నామినల్ ఫీ, నాన్న మళ్ళీ చెప్తున్నా, నామినల్ ఫీ మాత్రమే తీసుకుంటున్నాను మీ దగ్గర నుంచి, అంతే తప్ప నేను కమర్షియల్ కాదు, ముందే చెప్పాను. ఓకేనా? కమర్షియల్ అయితే కనుక రూపాయి కూడా తగ్గించేవాడిని కదా, అదే ఫీజు తీసుకునేవాడిని. ఫస్ట్ పాయింట్. రెండోది యాప్ ఫీ వచ్చేటప్పటికల్లా సమ్ 30 రూపీస్ ఎంతో, మొత్తం కలిపి 820 రూపీస్ ఎంతో మీ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తాడు. దాన్ని ఆన్లైన్ ద్వారా పే చేసేయండి. అక్కడి నుంచి మీరు కోర్సులోకి ఎన్రోల్ చేయబడతారు. దానిలో మీకు రికార్డెడ్ క్లాసెస్, ప్రతి గెస్ట్ పేపర్ యొక్క డిస్కషన్ యొక్క రికార్డెడ్ క్లాసెస్, 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ యొక్క రికార్డెడ్ క్లాసెస్, వాటికి సంబంధించిన పీడిఎఫ్స్, ఎలా రాయాలి, ప్రాపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు అక్కడ ఇవ్వబడతాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోండి అండ్ మీ ప్రిపరేషన్లో ముందుకెళ్ళండి. క్లియరా? సో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన బెటర్మెంట్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కి సంబంధించిన ప్రిపరేషన్ యొక్క షార్ట్ టర్మ్ కోర్సులో నేను మీకు చేయగలిగేదంతా ఇది. కాబట్టి మ్యాథ్స్ కి సంబంధించిన సెకండ్ గెస్ట్ పేపర్ అయితే కనుక ఆల్రెడీ మీ కోర్సులో అప్లోడ్ చేయడం జరిగింది, సేమ్ యాజ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. అలాగే ఇంగ్లీషు, సాంస్క్రిట్ వచ్చేటప్పటికల్లా వాటి యొక్క గెస్ట్ పేపర్స్ ని మాత్రమే ఇస్తాను, వాటిని డిస్కస్ చేసేంత టైం ఉండదు. కాబట్టి మీకు వాటి యొక్క సెకండ్ థర్డ్ గెస్ట్ పేపర్స్, వాటి యొక్క పీడిఎఫ్స్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. దాని యొక్క కోర్స్ స్ట్రక్చర్, దట్ ఈస్ సాంస్క్రిట్ కి సంబంధించి లేదా ఇంగ్లీష్ కి సంబంధించిన షార్ట్ టర్మ్ కోర్స్ యొక్క ఫీజు వచ్చేటప్పటికల్లా అది 599 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఆ కోర్స్ ఇంకా అప్లోడ్ అవ్వలేదు. వన్స్ అప్లోడ్ అయితే కనుక నేను మీకు డైరెక్ట్లీ ఇన్ఫార్మ్ చేస్తాను. క్లియరా? సో ఇది మీకు ఓవరాల్ గా షార్ట్ టర్మ్ కోర్స్ ఫర్ ద బెటర్మెంట్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్, దాని యొక్క ఫీ అండ్ రెండోది పేమెంట్ చేసే పద్ధతి ఏంటి, అది మొత్తం కూడా కంప్లీట్లీ రికార్డ్ చేసి మీకు క్లాస్ పెట్టాను. దానిలో చూసుకోండి, మీకు కంప్లీట్ ప్రొసీజర్ అర్థమవుతుంది. సో ముందు వచ్చేటప్పటికల్లా కోర్స్ ద్వారా కానీ లేదా యాప్ ద్వారా కానీ మీ ఆండ్రాయిడ్ ఫోన్లో దాని యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ మీరు కావాలనుకున్న కోర్స్ కింద స్టోర్లోకి వెళ్తే కనబడుతుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని మీకు పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. మీరు ఫోన్పే ద్వారానా, గూగుల్ పే ద్వారానా లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసే వాళ్ళు అయితే అలానో మీకు కరస్పాండింగ్లీ పేమెంట్ చేసినట్టయితే మీరు డైరెక్ట్లీ కోర్స్ స్ట్రక్చర్ దానిలోకి ఎన్రోల్ చేయబడతారు. అక్కడి నుంచి మీరు కంటెంట్ మొత్తాన్ని కూడా ఈజీలీ బ్రౌజ్ చేసుకుంటూ మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక ఏ కాంటాక్ట్ నెంబర్స్ అయితే మీరు కాల్ చేయాలో వాటి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, వాటిని జాగ్రత్తగా చూసుకోండి. నన్ను మళ్ళీ చెప్తున్నాను, మీ గురించి ఆలోచించే ఈ షార్ట్ టర్మ్ కోర్స్ యొక్క స్ట్రక్చర్ ని 799 రూపీస్ నామినల్ ఫీ, 799 రూపాయలు, ఆ 1 రూపాయి కూడా ఏముందనుకోండి, సో దానిలోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి దీన్ని మాక్సిమం స్టూడెంట్స్ ఎవరెవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళందరూ కూడా ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్.